అక్కడ చినుకు రాలితే జనం ముఖంలో ఆనందం పరవశిస్తుంది. వాన కురిస్తే ఇంటింటా పండుగే. పొలాల్లో నీరు పారితే రైతుల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుంది. ఇది దేశంలో తీవ్ర దుర్భిక్ష ప్రాంతమైన అనంతపురం జిల్లాలో పరిస్థితి. ఈ ఏడాది ముందుగానే వానలు పలకరించాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో అనంత అన్నదాతలు సాగుకు సిద్ధమయ్యారు. ఉత్సాహంగా విత్తనాలు వేస్తున్నారు. కరవుసీమ అనంతపురం జిల్లాలో తొలకరి వర్షాలతో భూములు తడిసి ముద్దయ్యాయి. జిల్లా వ్యాప్తంగా వారం రోజుల్లో 2 సార్లు కురిసిన వానలకు ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తోంది. అనంతపురంలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. విడపనకల్లు మండలంలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా సరాసరిన 4 సెంటీమీటర్ల వాన పడింది. జిల్లాలో 8,70,000 హెక్టార్లు సాధారణ సాగు విస్తీర్ణం ఉంది. ఇందులో 7 లక్షల హెక్టార్లలో వేరుశెనగ సాగవుతోంది. జిల్లాకు 3,90,000 క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాలను ప్రభుత్వం కేటాయించింది. దేశంలో తొలిసారిగా బయోమెట్రిక్ విధానంతో విత్తనాలు పంపిణీ చేశారు. ఈ ప్రక్రియతో అక్రమాలను అడ్డుకున్న 1 కంటే ఎక్కువ పాసు పుస్తకాలున్న రైతులకు ఒకదానికి మాత్రమే విత్తనాలు ఇచ్చారు. ఎక్కువ పాసు పుస్తకాలున్న రైతులు విత్తనం చాలక ఇబ్బంది పడుతున్నారు. భూమి విస్తీర్ణం మేరకు విత్తనం ఇవ్వకపోవడం వల్ల విత్తనాలు అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని అన్నదాతలు అంటున్నారు. నా భూమి సొంత భూమి 3 ఎకరాలు. అది వేసుకొని కౌలు చేసుకుంటాను. శనక్కాయలు చెక్కకు చాలా అవసరాలు పడినాము. శనక్కాయలు విత్తనాలు కూడా కొనకొచ్చుకొని ఏదో వాళ్ళతో బదులు తెచ్చుకొని శనక్కాయ వేసుకుంటాము. వేసుకొని ఈసారి ఏదన్నా వర్షాలు వస్తే బాగా పండితేనేమి ఏదో మనకి పర్వాలేదు అనుకొని ముందుగా వేసుకుంటున్నాము. శనక్కాయలు పాస్బుక్ తీసుకొని పోతే 3 ప్యాకెట్లు ఇచ్చేది. 3 ప్యాకెట్లు ఇస్తే మళ్ళా వేరే సార్కి అదే ఆధార్ కార్డు తీసుకొని పోతే ఆడ ఇచ్చినామని చెప్తున్నారు. డబ్బులు పెట్టి పక్కన కొనుకొచ్చినాం. 120 రూపాయలు కేజీ. జిల్లాలో వర్షాలపై ఆధారపడి రైతులు సాగు చేస్తున్నారు. ఏటా వర్షాలు పడగానే విత్తనాలు వేస్తున్నారు. తర్వాత వానలు పడకపోతే నష్టపోతున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఈసారి తొలకరి వర్షాలు ముందుగానే కురవడం వల్ల రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఎంతో ఉత్సాహంగా విత్తనాలు వేస్తున్నారు. ఒక 6 ఏళ్ల ముంటే మేము పెట్టిన పెట్టుబడి తప్ప లాభం ఏం లేదు. మాకు చేసిన కష్టం ఒకటి మిగిలిపోతుంది అంతే. ఏదో అప్పులు చేసి శనక్కాయలు తెచ్చుకున్నాము. వర్షాలు బాగా పడుతున్నాయి. అందుకని మేము ఆశిస్తున్నాం ఈసారన్నా లాభం రావాలని. సార్ ఎకరాకు వచ్చి 20,000 పెట్టుబడి అవుతుంది సార్. ప్రతిసారి పెట్టుబడులు సరిపోతాయి సార్, ఏం మిగలదు. ఏమంటే బీళ్ళు పెట్టుకోకుండా ఎట్లా వేస్తాను సార్ అతను. ఈసారి కానీ వానలేమో రకంగా వచ్చినాయి సార్, కానీ ముందుకేం చెప్పలేము. ఇప్పుడేం పర్వాలేదు సార్. 10 ఎకరాల భూమి ఉంది. ఈ దఫా ముందుగా వర్షాలు పడుతున్నాయి. ఆశతో ముందుగా వేసినాము. ఏం పండుతుందో ఏం లేదు, దైవానికి గొత్తు. జిల్లాలో 3,38,000 మంది రైతులకు 2,99,000 క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేశారు. ఒక్కో రైతుకు గరిష్టంగా 90 కిలోలు ఇచ్చారు. ఈసారి కంది సాగును వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే 4,000 క్వింటాళ్ల కంది విత్తనాలు పంపిణీ చేసింది. జొన్న, సజ్జ, ఆముదం, పెసర వంటి విత్తనాలు అందించారు. ఎరువులను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచామని అధికారులు చెబుతున్నారు. వేరుశెనగ దిగుబడులు పెంచడానికి ఈ జిప్సంను 50% సబ్సిడీ మీద ఇవ్వటానికి అందరు రైతులు కూడా తెలపడం జరిగింది. ముందస్తుగానే అన్ని మండలాల్లో, గ్రామాల్లో కూడా ఉంచడం జరిగింది. ఇంకా నేను రైతులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది విత్తనంతో పాటుగా దుక్కిలో కూడా వేసి జిప్సంని అధిక దిగుబడులు సాధించడానికి దోహదపడుతుంది. ఎకరానికి 400 రూపాయలు ఖర్చు అవుతుంది. 1 క్వింటా దిగుబడి పెరిగినా కూడా 4,000 నుంచి 5,000 రూపాయలు కూడా రావడానికి అవకాశం ఉంది. నైరుతి ప్రవేశానికి ముందే జిల్లాలో వర్షాలు కురవడం వల్ల ఈసారైనా పంటలు చేతికందుతాయని రైతులు ఆశలు పెట్టుకుని సాగు చేస్తున్నారు.